దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. మార్చి మొదటి వారంలో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మోడీ ఒక్కడు ఒకవైపు ఉండగా విపక్షాలన్నీ ఒకవైపు ఉండి పోరాటం చేస్తున్నాయి. తనదైన స్పష్టమైన ఎజెండాతో ప్రధాని మోదీ ఎన్నికల రంగంలోకి దిగుతుండగా విపక్షాలు మాత్రం మోదీని ఓడించడమే ఎజెండాగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 4.5 ఏళ్లలో మోడీ గ్రాఫ్ ఎలా ఉంది, ప్రధానికి సపోర్ట్ చేసేది ఎవరు, విపక్ష నేత రాహుల్ని బలపరిచేది ఎవరు అనే దానిపై ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. 2014 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. అయితే నరేంద్ర మోదీ మొదటి ఏడాది పాలనలోనే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఏడాది కాలంలో మోదీ దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అంతేకాక మోదీ పాలనకు తాను 0 మార్కులు వేస్తున్నట్లు చెప్పారు. అది ఉత్త 0 కాదు, గుండు 0 అని ఎద్దేవా చేశారు కూడా. అంతకుముందు 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందో చెప్పే సాహసం చేయని రాహుల్ తొలి ఏడాదే మోడీని విమర్శించడం విశేషం. అయితే 4.5 ఏళ్ల పాలన తర్వాత మోదీ మాట్లాడుతూ ఈ దేశానికి ఇక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాను. నాకు చరిత్రలో స్థానం అక్కర్లేదు, నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప, 125 కోట్ల మంది ప్రజలు తప్ప అని వ్యాఖ్యానించడం ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిజానికి నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పు తీసుకురావాలని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటివి. వీటితో ఉన్నపళంగా ప్రయోజనాలు రాకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. అయితే దేశ గతిని మార్చే నిర్ణయాలకు ఒక్క రోజులో ఫలితాలు రావు. కానీ వీటిని చూపించి విపక్షాలు మోడీ కేంద్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. వాస్తవానికి మోడీ ప్రధాని అయ్యాక ఎన్నో ప్రజా ప్రయోజిత కార్యక్రమాలు అమలయ్యాయి. కానీ వాటిపై చర్చ జరగకుండా పక్కదారి పట్టిస్తూ మోదీని టార్గెట్ చేస్తూ విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. మోదీ చేసిన పనులను ఒక్కసారి గమనిస్తే దేశంలో 3.52 కోట్ల జన్ధన్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ అయ్యాయి. 2014-2017 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం మీద ఓపెన్ అయిన బ్యాంకు ఖాతాల్లో ఒక్క మన దేశంలోనే 55% ఖాతాలు ప్రారంభమవటం విశేషం. సురక్షా బీమా యోజన పథకం కింద దేశం మొత్తంలో 13.25 కోట్ల మందికి జీవిత బీమా దక్కింది. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం కింద ఏడాదికి 333 రూపాయలకే 5.22 కోట్ల బ్యాంకులకు జీవిత బీమా సౌకర్యం అందింది. అలాగే అసంఘటిత రంగాల్లోని 1 కోటి మందికి అటల్ పెన్షన్ యోజన పథకంలో బీమా దక్కింది. ఇక పర్యావరణ పరిశుభ్రతలో భాగంగా దేశం మొత్తం మీద విప్లవాత్మక పద్ధతిలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3.6 లక్షల గ్రామాల్లో 7.25 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా 100% మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని అధిగమించాయి. 2014లో 38%గా ఉన్న శానిటేషన్ 2018కి 83%కి చేరుకుందంటే ఈ కార్యక్రమం ఎంతగా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 80% పైగా జనాలకు ఆహార భద్రతను కల్పించాలనే లక్ష్యంతో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలకు ఆహార భద్రతను హామీగా ఇచ్చింది. 2014లో ఆహార భద్రత 11 కోట్ల మందికి మాత్రమే దక్కేది. దళారీ వ్యవస్థను రూపుమాపడంలో భాగంగా ఖాతాదారులకు నేరుగా వారి ఖాతాలకే డబ్బులు వేయాలని కేంద్రం నిర్ణయించింది. గడిచిన 4.5 ఏళ్లలో 431 పథకాల్లోని లబ్ధిదారులకు 3,65,996 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమైంది. మాతృభూమి రక్షణకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి మన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. సైన్యంలో దీర్ఘకాలిక డిమాండ్ అయిన 1 ర్యాంక్ 1 పెన్షన్ సమస్య పరిష్కారమైంది. రక్షణ వ్యవస్థను ఆధునీకరించే చర్యను తీసుకుంటోంది కేంద్రం. అలాగే గడిచిన 4.5 ఏళ్లలో ప్రపంచ దేశాలతో మన దేశ సంబంధాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో దేశ వాణిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినిపించారు. అంతర్జాతీయ సముద్ర జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్లో దేశానికి సముచిత ప్రాధాన్యం దక్కింది. అంతరిక్ష వాహక నౌకలో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో ప్రపంచ రికార్డును సృష్టించింది. IRNS-1Gని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా సొంత నావిగేషన్ సిస్టమ్ సాంకేతిక కలిగిన దేశాల సరసన
మన దేశం కూడా చేరింది. ఇక రైతులకు కనీస మద్దతును పెంచడంతో పాటు రికార్డు స్థాయిలో పంటల సేకరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. పంటలు 33% దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంది. గతంలో 50% పంటలు దెబ్బతింటేనే కేంద్రం ఆదుకునేది. మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారంగా 2.5 లక్షల నుండి 4 లక్షల చెల్లింపు ఇస్తుంది. యువశక్తిని ప్రోత్సహించడంలో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 60 విశ్వవిద్యాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చింది. విద్యా ప్రమాణాల పెంపుకు 7 ఐఐటీలు, ఐఐఎంలు, 14 ట్రిపుల్ ఐటీలు, 1 ఎన్ఐటి, 103 కేవీలు, 63 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా 375 రంగాల్లో శిక్షణ ఇవ్వటానికి 13,000 కేంద్రాల ఏర్పాటు చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు మోడీ పాలనలో చోటు చేసుకున్నాయి. అయితే కొన్ని వైఫల్యాలు లేకపోలేదు. ఉపాధి కల్పించడంలో మోదీ కొంతవరకు విఫలం అయ్యారని చెప్పవచ్చు. అంతేకాక తనపై పెట్టుకున్న భారీ అంచనాలను ఆశించిన మేరకు నెరవేర్చలేదు. అయితే కాంగ్రెస్తో సహా విపక్షాలు మాత్రం కిసాన్ విరోధి నరేంద్ర మోదీ అని, విద్యా ఉపాధి అవకాశాల కల్పనలో విఫలమయ్యారని, బ్యాంకులను లూటీ చేస్తున్నా, కుంభకోణాలకు పాల్పడుతున్నా, బడా మోసగాళ్లను కాపాడుతున్నదని, ఆలోచన లేని విదేశీ విధానాల్ని అనుసరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అసలు కుంభకోణాలు మొదలైంది ఏ ప్రభుత్వంలో అనేది ప్రజలకు తెలియంది కాదు. ఇక ఆర్థిక వ్యవస్థను మోదీ దెబ్బతీశారని కొందరు అంటున్నారు. అయితే 91 నుంచి దేశంలో జీడీపీ గ్రోత్ అలాగే ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే మోదీ పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 1991 నుంచి 96 వరకు ద్రవ్యోల్బణం 10.2% ఉండగా జీడీపీ గ్రోత్ 5.1 మాత్రమే ఉంది. ఇక 96 నుండి 98లో ద్రవ్యోల్బణం 8.1, జీడీపీ 5.8. 99-2004 మధ్య ద్రవ్యోల్బణం 5.7, జీడీపీ 6.9గా ఉంది. అలాగే 2004-2009 మధ్య ద్రవ్యోల్బణం 5.7, జీడీపీ 6.9గా ఉంది. ఇక 2009-14 మధ్య ద్రవ్యోల్బణం 10.1, జీడీపీ 6.7 ఉంది. అయితే మోదీ హయాంలో 2014-2019 మధ్యలో ద్రవ్యోల్బణం అతి తక్కువగా 4.6 మాత్రమే నమోదు కాగా జీడీపీ మాత్రం 7.3గా ఉండడం విశేషం. ఈ గణాంకాలని చూసుకుంటే మోడీ పాలనలో స్థూల దేశీయోత్పత్తి ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పారదర్శకత వలన కొందరికి తిప్పలు తప్పకపోవడంతో దేశంలోని కొందరు నాయకులు, కొన్ని సంస్థలు మోడీని వ్యతిరేకిస్తున్నాయి. అయితే మోదీ పనితీరుపై విదేశాలు సైతం అబ్బురపడుతున్నాయి. ఆయా దేశాల నాయకులు, ఆర్థికవేత్తలు మోడీ తీరుని కొనియాడటం విశేషం. ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు దేశ రాజకీయాలను సమూలంగా మార్చే అవకాశం కనిపిస్తుంది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.